వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు తాము మద్దతు పలుకుతున్నామని పసుపు రైతులు తెలిపారు. అరవింద్ నామినేషన్ కు అవసరమైన రుసుమును పసుపు రైతులు చందాలు వేసుకుని సమకూర్చారు. ఆనాడు లోక్సభ ఎన్నికలకు నామినేషన్ వేసిన 172 మంది రైతులు ఈ రోజు అరవింద్ కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. మోడీ ఇచ్చిన పసుపు బోర్డు హామీతో తామందరం ఎంపీ అరవింద్ వెంటే ఉంటామని అంటున్న పసుపు రైతులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. లోకసభ నామినేషన్ ప్రక్రియ ఈపాటికే మొదలైంది. నిన్నటి నుంచి మొదలైన ఈ ప్రక్రియకు నిజామాబాద్ లో ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ధర్మపురి అరవింద్ అయితే నామినేషన్ వేసిన నేపథ్యంలో పసుపు రైతులు కూడా దాదాపు 172 మంది పసుపు రైతులు నామినేషన్ వేసినటువంటి సిచ్యువేషన్ దేశం మొత్తం కూడా ఇటువైపు నిజామాబాద్ వైపు చూసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఇక్కడ చూసుకుంటే ఈ రోజు దీనికి భిన్నంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఏదైతే 172 మంది రైతులు అయితే నామినేషన్ వేశారో లోక్సభకి, ఈసారి 172 మంది రైతులు కూడా ఆ ఎంపీ అరవింద్ కు మద్దతు పలికినట్టుగా కూడా చెప్తున్నారు. ఏంటి అసలు అప్పుడు ఎందుకు అలా చేశారు, ఇప్పుడు ఎందుకు ఇలా చూపిస్తున్నారు అనే అంశం పైన కొంతమంది రైతులు ఉన్నారు, నామినేషన్ వేసిన రైతులు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, చెప్పండి, మీరు ఏదైతే 2000 గత లోకసభ ఎన్నికల్లో మీ దాదాపు 172 మంది పసుపు రైతులు కూడా ఎంపీ అరవింద్ కు వ్యతిరేకంగా కూడా పసుపు బోర్డు తీసుకొస్తామని తెలియదు అనే ఉద్దేశంతో 172 మంది వేశారు. ఇప్పుడు ఈసారి మొత్తం కూడా తనకు మద్దతు పలుకుతున్నారు. అంటే ఏంటి దీని వ్యత్యాసం, ఎట్లా చూడాలి? అప్పుడు 173 మంది ఆయనకు వ్యతిరేకంగా వేయలేదు, కాకపోతే మా సమస్య గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవడానికి వేసినాము. కానీ అది ఆమె ఇచ్చి దాన్ని బోర్డు తీసుకొచ్చిండు కాబట్టి మేము ఆయనకు మద్దతు తెలుపుతాము. ఎట్లా చూడాలి దీన్ని? ఇప్పుడు ఖచ్చితంగా పసుపు రైతులకు అందరికి కూడా ఇప్పుడు మేలు జరిగినట్టే అంటారా? చాలా మేలు జరిగింది. చాలా 20,000 రేటు మేము చూడలే కదా. 14 సంవత్సరాల నాడు మా అంటే 15,000 ఉండే, ఇప్పుడు 20,000కి వచ్చింది కదా. చాలా మేలు జరిగింది, చాలా సంతోషంగా ఉన్నారు. పసుపు మట్టుకు అయితే చాలా సంతోషంగా ఉన్నారు. ఇట్లా ఇప్పుడు మొత్తం కూడా చాలా పసుపు రైతులు మొత్తం కూడా ఇప్పుడు నిజామాబాద్ కి ఒక ప్రత్యేక ఆకర్షణగా పసుపు రైతులను చూస్తారు. మీరందరూ కూడా ఆ రోజు నామినేషన్ వేశారు, ఈ రోజు మద్దతు పలుకుతున్నారు. చాలా మటుకు కూడా నిజామాబాద్ లో పసుపు బోర్డు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి కొట్లాడి కూడా పసుపు బోర్డు సాధించాలని అనుకున్నారు, సాధించారు. ఈసారి ఎట్లా ఉండబోతుంది? బీజేపీకి సంబంధించినటువంటి అరవింద్ కి ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఎలా ఉండబోతుంది? రైతులు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తా ఉన్నారు, గెలుస్తారనేది మేము అనుకుంటున్నాం. కంపల్సరీ గెలుస్తాడు, గెలిపిద్దామని అనుకుంటున్నాం. ఓకే, మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు? ఇదంతా కూడా వ్యవహారం పసుపు బోర్డుతో రాజకీయాలు నడుస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది, ఎట్లా చూస్తారు, ఏమంటారు? అంటే వాస్తవానికి రైతులకు సుమారు 4 దశాబ్దాల కాలం నుంచి కళ నెరవేరింది. ఎందుకోసం అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి రైతాంగం పసుపు బోర్డు కావాలని చెప్పి కోరుతా ఉన్నారు. దానికి అనుగుణంగానే 2019లో 175 మంది రైతులము నామినేషన్ ఎంపీగా వేయడం జరిగింది. దానికి అనుగుణంగా అప్పుడు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి అరవింద్ గారు ప్రత్యేకంగా ఈ రైతాంగాని కోసము నేను పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పి వారు ప్రత్యేకంగా ఎక్కడ కూడా భారతదేశంలో కూడా లేని విధంగా బాండు రాసి ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే వారు ఈ దేశ ప్రధాని గారితో నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా వారు నిజామాబాద్ జిల్లా సాక్షిగా నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ దేశ ప్రధాని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ యొక్క మార్కెట్లో గత సంవత్సరాలు 3,000, 2,000 నుంచి 5,000, 6,000 కంటే మించి లేని ధర ఈరోజు 20,500 వరకు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. కనుక పసుపు రైతులందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఒక పక్క ఎక్స్పోర్ట్ చాలా మటుకు మనకు దిగుమతి అవుతూ ఉండే, దిగుమతి నాపేపించి ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేసిన కనుక ఈ జిల్లాలో పసుపు రైతులందరూ కూడా రానున్న రోజుల్లో అరవింద్ గారికి, ఎందుకంటే ఈరోజు ప్రత్యేకంగా రైతులందరూ పసుపు రైతులు మీరు తెచ్చిన మీ బోర్డుకు ప్రత్యేకంగా మేమందరం కూడా నామినేషన్కి సంబంధించినటువంటి డబ్బులు మేమే ఇస్తాం రైతులమని చెప్పి ప్రత్యేకంగా నామినేషన్కి సంబంధించిన డబ్బులు కూడా మేమే సమకూర్చి ఎంపీ అభ్యర్థి అరవింద్ గారికి ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో పసుపు రైతులందరూ కూడా భారతీయ జనతా పార్టీ వెంటనే ఉంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. రైట్, ఒకటి చెప్పండి, పసుపు బోర్డు మోదీ ప్రకటించారు, అరవింద్ చాలా ఏళ్ళగా కూడా తీసుకొస్తాను బాండ్ పేపర్ రాశారు, మొత్తానికైతే మోదీ ప్రకటన చేశారు. అది ఎక్కడ నెలకొల్పుతారని కూడా మొత్తం వివిధ రాజకీయ పార్టీలు కూడా ప్రకటించారు, కానీ ఎక్కడ అని కూడా స్పెషల్గా చెప్పలేదని చెప్పి ఇప్పటికీ కామెంట్ చేస్తున్నారు. మీరు రైతులుగా ఏమనుకుంటున్నారు? మాకున్నటువంటి సమాచారం ఏంటంటే ఈ దేశంలో భారతదేశంలో మన నిజామాబాద్ జిల్లాలో 33% ఈ జిల్లాలో పండిస్తాం కనుక ఈ ప్రాంతంలో, ఎందుకంటే రాష్ట్రపతి గెజిటే వచ్చింది కనుక
ప్రధానమంత్రి ఎలక్షన్ లేకపోతే మొన్ననే ఈ ఎక్కడ కేంద్రం అన్నది కూడా ప్రకటించేది ఉండే. మేము మాకున్నటువంటి సమాచారం మట్టుకు నిజామాబాద్ జిల్లాలోనే ఈ యొక్క బోర్డు వస్తుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. నమ్మకం ఉంది. రైట్, మరికొంతమంది రైతున్నారు. అన్న చెప్పండి, ఇప్పుడు పసుపు రేటు కూడా పెరిగింది, గతంలో పెరిగిన నేపథ్యం ఉంది. పసుపు అయితే పెరిగింది, మళ్ళీ ఇప్పుడు డౌన్ అయింది. దీన్ని ఎట్లా చూస్తారు అసలు? ఏం లేదు, అంత మామూలుగా ఉన్నది. ఇక ముందు పెరిగింది రేటు, అదేంతో రేటు ఉంటుంది. ఇక ఇప్పుడు పడిపోయింది కదా, దాదాపు 9, 10, 12 వేల వరకు కూడా పలుకుతా ఉంది. 20,000 నుంచి మళ్ళీ పడిపోయింది. దీన్ని ఎట్లా అన్నట్టు ఎట్లా చూడొచ్చు తగ్గిన రేట్ని? అంటే పబ్లిక్ ఎట్లా ఉన్నదంటే ఇప్పుడు మనుషులు ఎట్లా అమ్ముకుంటూ పోతే అట్లా చూసి వాళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళు చూక అంతే. ఇక ఈ రాజకీయ నాయకులు వాళ్ళన్న ఫోన్ చేస్తే అట్లా చూక నడుతున్నాయి. 20,000 ఉండాల అసలు యాక్చువల్గా. తగ్గింది, ఏం చెప్తావు? అంటే మీకు ఇక్కడ మొత్తం కూడా పసుపు పంట తగ్గించింది, దిగుబడి తగ్గింది కాబట్టి ఆ రేటు పెరిగిండే, అదంతా కూడా అందుకే ఆటోమేటిక్ గా ధర తగ్గుకుంటూ వచ్చిందని అంటున్నారు కదా. అంత ఎప్పుడంటే పబ్లిక్ ఇప్పుడు ముందు ఉన్నట్ల ఇప్పుడు గోదాములలో పెడుతున్నారు. వాళ్ళు చూక వాళ్ళు ధర పెరిగినప్పుడే తీస్తున్నారు. వీళ్ళు చూక రాజకీయ నాయకులు ఏదో గేమ్లు వాడి అమ్ముకుంటున్నారు. ఇదంతా కూడా మధ్యవర్తులు ఇట్లా చేస్తున్నట్టుగా కూడా చేస్తున్నారు. ఇదంతా చేసుడంతా వాళ్ళే మధ్యవర్తులే. వీళ్ళు మన పరిస్థితి పండిస్తున్నారు, పంట వెళ్ళి లాస్ అవుతున్నారు. మొత్తానికి రైతులే లాస్ వాళ్ళే అంతే విన్ అవుతారు. మళ్ళా రాజకీయ నాయకులు అయితే ఇది కామన్ గా వాళ్ళ చెప్పేది చెప్తారు, చేసేది చేస్తారు, చెప్తారు, మళ్ళీ చేసేది చేస్తారు. వాళ్ళే మొట్టమొదటి వాళ్ళది పాయింట్. మాది ఏం లేదు, మా రైతులే మోసం చేసాడు ఇదంతా అట్లా. ఇది మొత్తానికి ఈ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ అంటేనే ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. ఎందుకంటే రైతులు కూడా గత ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో కూడా దాదాపు 172 మంది పసుపు రైతులు కూడా నామినేషన్ వేసిన నేపథ్యంలో కూడా వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అరవింద్కి కూడా మద్దతు పలికిన నేపథ్యం, వాళ్ళు చందాలు వేసుకొని కూడా ఆయనకి మద్దతు పలుకుతూ కూడా నామినేషన్ వేయడానికి కూడా సహకరించినట్లు కూడా రైతులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ మధ్యలో పసుపు మాత్రం హఠాత్తుగా పెరిగి మరింత కూడా ఇప్పుడు ధర పడిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది, తగ్గినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా పసుపు రైతులకు పసుపు బోర్డు తెస్తానని చెప్పిన హామీ అయితే నెరవేరిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఈ నిజామాబాద్లో నడుస్తున్నటువంటి నామినేషన్ ప్రక్రియకు సంబంధించి తాజా అప్డేట్ కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 Sides TV, నిజామాబాద్.